న్యూస్ చూస్తున్నాం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితులు మరోసారి వార్తల్లో నిలిచింది. తనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని, ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టింది. నాకు జరిగిన అన్యాయం మీ అక్కో మీ చెల్లికో జరిగితే నాపై ఇలాంటి కామెంట్స్ చేస్తారా అంటూ నిలదీసింది. అందుకే నేను చనిపోతున్నా అంటూ మెసేజ్లు పెట్టడంతో మరోసారి అలచడి రేకింది. ఇక్కడ వరకు ఓకే. ఎంతకీ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే చర్చ జోరుగా సాగుతుంది. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆమె ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. బాధితురాల్ని కాపాడే ప్రయత్నం జరుగుతోందా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియా ద్వారా ఆమె చెప్పినా పోలీసులు ఆచూకీ కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా లేదా అనే అంశంపై క్లారిటీ లేదు. పార్టీ వైపు నుంచి ఆమెకు ఎలాంటి సపోర్ట్ ఉందనే ఇష్యూ పైన ఎలాంటి ప్రకటన లేకపోవడంతో బాధితురాలి పరిస్థితి ఏంటనే టెన్షన్ నెలకొంది. అసలు ఆమె ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆమె క్షేమమేనా అనే అంశంపై చర్చ సాగుతుంది. మరోవైపు కోనేటి ఆదిమూలంకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మద్దతు లభిస్తోంది. చిత్తూరు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం తడ మండలం తడ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉంటున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. పార్టీలు ఏదైనా కావచ్చు, పదవులు ఏవైనా కావచ్చు, జిల్లాలు ఏమైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మాలోళ్ళమంతా ఒకటే. ఎస్సీ కులం ఎవరైనా మాలోళ్ళు కావచ్చు, మాది కులం, మేమంతా ఒకటే. ఎమ్మెల్యే గారి మీద ఓ సమస్య వచ్చి 24 గంటలు గడిచిపోతున్న ఇంతవరకు ఎవరు స్పందించరు. పాలు తాగే పిల్లకాయలు స్పందిస్తుండరు. పక్క పార్టీల నుంచి వచ్చి ఈ పార్టీలో చేరి అయ్యి చేయాలని అంటే కుదరదని చెప్పి పాలు తాగే పిల్లకాయల దగ్గర స్టేట్మెంట్లు చెప్పించుకోవాల్సినంత అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అతనికి నచ్చలా టికెట్ ఇవ్వాలా పక్క పార్టీకి, అలానే కానీ అతను మాలోడు కాకుండా పోడు కదా. అతను మాలోడని మర్చిపోయి స్టేట్మెంట్లు ఇస్తున్నారేమో. ఆ కోనేటి ఆదిమూలం మీద మరోసారి ఏ పోరంబోక స్టేట్మెంట్ కానీ తప్పుగా ఇస్తే వాళ్ళ కొంపల దాకా రావాల్సి వస్తుందన్న. మాలోడు అని మాత్రం మీ మనసులో గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే, ఓ ఆడది దానికి అన్యాయం జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చింది. మన ముఖ్యమంత్రి వర్యులు, మన మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ గారికి ఇచ్చారని చెప్పింది ఫిర్యాదు. ఎక్కడ ఇచ్చింది, ఎప్పుడు ఇచ్చింది, వాళ్ళకి ఎక్కడ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చిందని చెప్పలేదు. కానీ ఎమ్మెల్యే గారితో ఆమె డేట్లు వారీగా రూమ్ నెంబర్లు వేసి తిరుపతిలో చెప్పింది. ఒక లాడ్జి తిరుపతిలో అన్యాయం జరిగిన తిరుపతిలో స్టేట్మెంట్ ఇవ్వాలా? ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈమె హైదరాబాద్ పోవాలా? సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలు మరోసారి వార్తల్లో నిలిచింది. తను చనిపోతానంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె తెలపడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మైండ్ ఫుడ్ ఎడిటర్ పవన్ అందిస్తారు. రైట్ పవన్, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటానని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా మెసేజ్ పెట్టడం బాధితురాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం ఆమె ఎక్కడుంది ఏంటి అన్న ఆచూకీ ఏమైనా తెలిసిందా పవన్? రోజు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారు, తన పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒకటి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు తనను అత్యాచారం చేశాడంటూ బాధితురాలు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో పెట్టింది. దానికి సంబంధించిన వీడియోలను కూడా రిలీజ్ చేసింది. ఇదంతా కూడా బిగ్ టీవీ అనేక కథనాలు ప్రసారం చేసింది. దాంతో అటు టీడీపీ అధినాయకత్వం స్పందించింది. వెంటనే అక్కడ జరుగుతున్న పరిణామాలు, నిజంగానే ఆదిమూలం అటు టీడీపీ కార్యకర్త పైన అత్యాచారానికి పాల్పడ్డా లేకుంటే ఆమె ఏ రకమైన ఆరోపణలు చేస్తుంది, ఇదంతా కూడా టీడీపీ అధిష్టానం అక్కడ ఉన్న నేతలతో కనుక్కొని ఆదిమూలం పైన సస్పెన్షన్ వేటు వేసింది. ఆ రోజు ఆదిమూలం కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. ఇదంతా కూడా తన పైన జరుగుతున్న కుట్రగా ఆయన చెప్పారు. గతంలో తన పైన పోటీ చేసిన కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ రకంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఒక మహిళా అధ్యక్షురాలుగా తనకు పరిచయం ఉన్న తప్పించి తాను ఎక్కడా ఎవరిని కూడా బలవంత పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు అంటూ ఆయన బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు. అదే సమయంలో ఆ బాధితురాలు కూడా బిగ్ టీవీతో మాట్లాడింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఆమె తెర మీదకి వచ్చింది.
గడిచిన 2 రోజులుగా టీడీపీ నాయకులు అయితే మాట్లాడారు. ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అటు జరిగిందంతా కూడా బిగ్ టీవీకి వివరించారు. ఎవరైనా సరే స్త్రీలతో అమర్యాదగా ప్రవర్తిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయంటూ ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా జరిగి 2 రోజుల తర్వాత ఈరోజు ఉదయం ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ఇది ఆదిమూలం బాధితురాలు ఆమె స్వయంగా తన ఫోన్ నెంబర్ నుంచి ఒక గ్రూప్లో పెట్టింది. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు జరిగిన ఈ అన్యాయం మీ అక్కకో చెల్లెకో జరిగి ఉంటే ఇలా మీరు కామెంట్ చేయరు, అందుకే నేను చనిపోతున్నా. ఈరోజు నాకు పార్టీ కానీ నాయకులు కానీ ఎవరూ సహకరించలేదు. ముమ్మాటికి నేను చెప్పింది నిజం, అందరికీ ఇక సెలవంటూ ఆమె పెట్టిన మెసేజ్ ఒకటి కలకలం రేపుతుంది. ప్రస్తుతానికి ఆమె ఫిర్యాదు చేసిన రోజు కావచ్చు, ఈరోజు ఉన్న 2 నెంబర్లు, ఆమె నెంబరు ఆమె భర్త నెంబర్ 2 కూడా స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా అందుబాటులోకి రావడం లేదు. పోలీసులకు ఇప్పటికే ఈ ఘటన పైన ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో BNS 64 సెక్షన్ కింద, అంటే అత్యాచారం జరిగింది, రేప్ జరిగింది అనే సెక్షన్ పైన, అట్లనే 351 ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను భంగం చేకూర్చే విధంగా, భంగం కలిగించే విధంగా చర్యలకు పాల్పడ్డారని ఆదిమూలం పైన ఇప్పటికే FIR కూడా నమోదైంది. అయితే బాధితురాలి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేయాల్సి ఉంది. కానీ బాధితురాలు ఇంతవరకు అందుబాటులోకి రావడం లేదు. 2 పక్కల, ఒక పక్క బాధితురాలకు కొంతమంది మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మనం లొంగ తీసుకున్నాడంటూ బాధితురాలకు మద్దతు తెలుపుతున్నారు. మరోపక్క అటు దళిత సంఘాలు కావచ్చు, ఇతర కొన్ని ప్రజా సంఘాలన్నీ ఆదిమూలానికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. ఇప్పటిదాకా మనం చూసాం, ఒక దళిత నాయకుడు, వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుడు ఆదిమూలంను కావాలనే టార్గెట్ చేశారు. నిజంగానే అత్యాచారం జరిగింది తిరుపతిలో అయితే ఆమె తిరుపతిలో పోలీసులకు ఫిర్యాదు చేయాలి, అక్కడ నాయకులకు చెప్పాలి. కానీ ఎందుకు ఆమె హైదరాబాద్ వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ ఇస్తుంది? ఇదంతా కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ ఆమెకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది. ఆమె కెమెరాలు పెట్టుకొని వెళ్ళడం, ఆయనతో ఆ సెక్స్లో పాల్గొన్నట్టు ఆ కెమెరాల్లో రికార్డ్ చేయడం, ఇదంతా కూడా కావాలనే చేసి, ఇదంతా ఎందుకు ఇప్పుడు తనంతట తానే బయట పెట్టుకొని ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేస్తుంది, అవన్నీ కూడా వీడియోలు ఎందుకు బయట పెట్టుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్న కొంతమంది లేవనెత్తుతున్నారు. ఆమె కావాలని అతన్ని ప్రేరేపించి ఆ గది వరకు రప్పించి ఇప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో రకరకాల ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. దాంతో మనస్తాపానికి గురై తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఆమె పెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. పోలీసులు అయితే చివరిసారిగా ఆమె ఫోన్ సిగ్నల్స్ని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. ఆమె చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, ఎక్కడి నుంచి మాట్లాడింది, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. వీలైనంత త్వరగా వాళ్ళని లొకేట్ చేసి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి బాధితురాలకి పూర్తి న్యాయం చేస్తామంటూ చెప్పే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికైతే ఆమె అజ్ఞాతంలో ఉండడం, అటు ఆదిమూలం కూడా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన అపోలో ఆసుపత్రిలో, చెన్నై అపోలో ఆసుపత్రిలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొని ఆ ఆసుపత్రిలో చికిత్స పొందారని తెలుస్తుంది. ఆ తర్వాత కూడా ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు బాధితురాలు కూడా ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోవడం, అటు దర్యాప్తు సంస్థలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయి ఈ రకమైన మెసేజ్లు పెట్టడంతో కొంత కలకలం రేగింది. ఆమెని వీలైనంత త్వరగా ఎక్కడుందో గుర్తించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆమెకు ఏమీ కాదు, తగిన న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చే పనిలో పడ్డారు. ఇక పార్టీ నేతలు కూడా ఇప్పటికే అటు ఆదిమూలం పైన చర్యలు తీసుకున్నాం, మీకు తగిన న్యాయం చేస్తాం, స్త్రీలకు ఎటువంటి అగౌరవం జరగకుండా పార్టీలో తగిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే చెప్పారు. అయితే ఆమె పార్టీ నేతలతో కూడా ఎవరితో అందుబాటులోకి రాకపోవడంతో తిరుపతి జిల్లా స్థానిక నాయకులకు ఇప్పటికే చెప్పారు, ఆమె బాధితురాలు ఎక్కడున్నా ఆమెని కలవండి, కలిసి పార్టీ తగిన న్యాయం చేస్తుంది, మరోసారి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉండదు అని ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం అయితే పార్టీ అధిష్టానం అయితే చేస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు ఆమె ఎక్కడ ఉంది, ఆమె భర్త ఎక్కడ ఉన్నాడు, లొకేషన్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. వన్స్ వాళ్ళకి ఆ లొకేషన్ కనుక దొరికినట్లయితే వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆమెను తిరిగి ఆమె ఇంటి వద్ద దించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఆ ట్రోలింగ్తోనే మనస్తాపానికి గురై ఆమె ఈ రకంగా పెట్టి ఉంటుందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. నిజంగా ఆత్మహత్యకు పాల్పడకపోవచ్చు, కానీ జరుగుతున్న పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆమెకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు.
వాళ్ళు ఎదిగిన పిల్లలు ఉండడంతో కొంత వాళ్ళలో మనస్తాపానికి గురై ఉంటారు. ఖచ్చితంగా త్వరలోనే ఆమెను పట్టుకుంటాము, ఆమెను క్షేమంగా ఆమెను ఇంటి దగ్గర ఉంచుతామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్.